వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. చైతన్యపురి డివిజన్ మాజీ కార్పొరేటర్ చిన్నారం విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విఠల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పుట్టినరోజు సందర్భంగా జీహెచ్ఎంసీ మహిళా కార్మికులకు, నిరుపేద మహిళలకు విఠల్ రెడ్డి చీరలు పంపిణీ చేశారు. ఆ భగవంతుడి ఆశీస్సులతో కేటీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని విఠల్ రెడ్డి అన్నారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు తోట మహేష్ యాదవ్, చంద్రశేఖర్ రెడ్డి, రమణారెడ్డి, పవన్, గట్టు శ్రీనివాస్, సుదర్శన్ రెడ్డి, నరహరి, వీరన్న యాదవ్, రవి యాదవ్, అజయ్, టింకు, సాయి, ఆర్కే తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా తెలంగాణ డైనమిక్ నాయకుడు కేసీఆర్ గారి పుత్రుడు, తెలంగాణ భవిష్యత్ ఆశాకిరణం మాజీ మంత్రివర్యుడు కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా రేపు భవిష్యత్తులో మన సీఎం స్థాయికి రావాలని, వారు ఎన్నో ఉన్నత పదవులు అనుభవించాలని కోరుకుంటూ ఈరోజు చైతన్యపురి మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి గారు, మా డివిజన్ అధ్యక్షుడు తోట మహేష్ ఆధ్వర్యంలో, సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు చైతన్యపురి డివిజన్లో భారీ ఎత్తున జన్మదిన కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఎన్నో సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు మన జీహెచ్ఎంసీ కార్మిక మహిళలకు చీరల పంపిణీ, అలాగే చెట్లు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. కేటీఆర్ గారు ఇలాగే తెలంగాణ కోసం, తెలంగాణ భవిష్యత్తు కోసం రేపు ఉజ్వలంగా తెలంగాణ వెలిగే విధంగా రేపు పరిపాలన ఆయన వాక్చుతారు. ఈరోజు ఆయన మాటలు కూడా సీఎం కానీ మంత్రివర్యులు కానీ రిప్లై ఈరోజు అసెంబ్లీలో కూడా మాట్లాడలేని పరిస్థితి ఉందంటే కేటీఆర్ నాయకత్వం పట్ల తెలంగాణ ప్రజలు కూడా చాలా విశ్వాసంతో ఉన్నారు. భవిష్యత్తులో కేటీఆర్ గారు మరీ ఎన్నో ఉన్నత పదవులు అనుభవించాలని కోరుకుంటూ కేటీఆర్ గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సీనియర్ కాన్స్టిట్యున్సీ చైతన్యపురి డివిజన్లో మాజీ కార్పొరేటర్ విఠల్ రెడ్డి గారి ఆఫీస్ దగ్గర కార్యాలయంలో, తెలంగాణ పార్టీ కార్యాలయం దగ్గర మా డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది. ఇది యావత్ తెలంగాణకి తెలుసు. ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ అంటే కేటీఆర్ అని, ఫ్యూచర్ ఆఫ్ తెలంగాణ సీఎం ఎవరు అంటే చిన్నపిల్లలు అయినా కూడా కేటీఆర్ అని చెప్తారు. ఎవడో లఫుడ్గాడు, ఎవడో బేకాగాడు మొన్న నా కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఏది వరకు అది పిచ్చి పిచ్చిగా వాగుతుండో వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. బిడ్డ, ఇవన్నీ పార్టీలకు ఏమైనా అవసరం ఉంటే పనిచేయండి. మీ ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని మీరు ఇచ్చిన 6 పథకాలకు సంబంధించి మనం ఏ విధంగా చేద్దాం, మన దగ్గర ఫండ్స్ ఉన్నాయి తీసుకొని, మీ పర్సనల్ ఫండ్స్ అన్న 50 కార్లు పెట్టుకొని రోడ్లు డిస్టర్బెన్స్ చేసుకుంటా, రౌడీజాలు చేసుకుంటే ఇవన్నీ తిరగకుండా మీరు ఆ పార్టీకి ఏమైనా హెల్ప్ చేయండి. పార్టీకి చెప్పిన 6 పథకాలకు సంబంధించి మీరేమన్నా పార్టీకి, తెలంగాణ ప్రజలకు ఏమైనా ఉపయోగపడే పనులు చేస్తేనేమో బాగుంటుంది. లేదు మీరు ఇదే విధంగా మాట్లాడుకోకపోతే తస్మాత్ జాగ్రత్త. మీ అందరికీ హెచ్చరిస్తున్నాము. ఒక్కొక్కరిని ఉరికిచ్చి కొట్టకపోతే చూడండి, ఇట్లనే మళ్ళీ కూడా మాట్లాడి ఇదే వాక్యాలతో ముందుకు వస్తే మాత్రం ఊరుకునే లేదు. జై తెలంగాణ. కేటీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు డైనమిక్ లీడర్ కేటీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ డివిజన్ ప్రెసిడెంట్ మహేష్ యాదవ్, చంద్రశేఖర్, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వార్డు మెంబర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అందరూ కేక్ కట్ చేసినాం. పట్టణ మనుషులు ఈరోజు చెప్పేది ఒకటే కాంగ్రెస్ నాయకులకు అందరికీ ఏంటంటే, అంటే కేటీఆర్ ఉడిపిస్తాం, హరీష్ రావు ఉడిపిస్తాం అంటారు. బిడ్డ, మీరు ఉడుతారు ఫస్ట్. తొందరలో మీరు ఉడికే రోజు దగ్గరకు వచ్చినాయి. ఎవరిని అంటే ఎవరు పడాడు. మళ్ళీ మా కేటీఆర్ ఆ రోజు సవాల్ చేసినప్పుడు ప్లస్ క్లబ్ కూడా వచ్చి సవాల్ చేసినాం. మేము ఎక్కడ పోయినాం ఆ రోజు. మాట్లాడడానికి అర్థం లేదు, పర్థం లేకుండా ఏదో మాట్లాడి పబ్లిక్ మొత్తం డౌన్ అయిపోయింది. మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది. రియల్ ఎస్టేట్ లేదు, ఏది లేదు, కుప్పకూలిపోయింది. ఎట్లా చేద్దాం డెవలప్ అని ఆలోచించాలా కానీ అంటే కేటీఆర్ కేసీఆర్ ఇది తప్ప మీ నోట్లో ఏది రాదు. దాన్ని బంద్ చేసుకోరు. మీరు అధికారం ఇచ్చారు, మీకు అధికారాన్ని ప్రజల కోసం తీసుకోపోండి. కానీ మీ ఇష్టం వచ్చాడు మాట్లాడుతుంటే మేము కూడా ఊకోము. ఇక ఊకునేది కూడా ఏం లేదు. ఏడికైతే అడిగే చూసుకున్న బాధ్యత మాది. 2 సంవత్సరాలు జరిగిపోతేనే ఉంది మీది. ఇంకా 3 ఏళ్ళే పాలన, 3 ఏళ్ళు కూడా ఉండేది గ్యారెంటీ ఏం లేదు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే మేము కూడా ఏ విధంగా మాట్లాడి చూపిస్తాం.